వెల్కమ్ టు PCW న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంజనీరింగ్ మెడికల్ విద్యను తమిళంలో బోధించండి. సీఎం స్టాలిన్ కు అమిత్ షా కౌంటర్. కేసీఆర్ తో భేటీలో ఆ విషయం మాట్లాడు. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్. రాబోయే డిఎస్సీలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారు. అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ వెల్లడి. బీసీలకు 42% రిజర్వేషన్లు. ఎస్సీ వర్గీకరణపై సమగ్ర చట్టం కేబినెట్ నిర్ణయం. కూటమి గెలుపు మూన్నాల ముచ్చటే. టీడీపీ జనసేనలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు. మానగోటలో మిర్చి రైతుల ఆందోళన. పంటను మార్కెట్లోకి అనుమతించాలని డిమాండ్. ఆకాశంలో పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్. టెక్సాస్ లోని బోకా చికా వేదికగా స్టార్ షిప్ మెగా రాకెట్ ప్రయోగం. మా కుటుంబంపై తప్పుడు ప్రచారం సాగుతుంది, అందుకే ఈ వివరణ. వీడియో విడుదల చేసిన గాయని కల్పన. $22,500 స్థాయిని దాటిన నిఫ్టీ వరుసగా రెండో రోజు లాభాలు. ఎల్లుండి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. సునీల్ గవాస్కర్ సూచనలు. కొన్ని అంశాల్లో మెరుగైతే ఫైనల్లో తిరుగు ఉండదనే సూచన. ఇంజనీరింగ్ వైద్య విద్యను తమిళ భాషలో బోధించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. హిందీ భాషను వ్యతిరేకిస్తూ స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ గా అమిత్ షా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్థానిక భాషల్లో పరీక్షలు రాసే వీలు కల్పించిందని, ఇప్పుడు CISF పరీక్షను తమిళంలోనూ రాయవచ్చు అని మంత్రి పేర్కొన్నారు. తమిళనాడులోని రాణిపేటలో జరిగిన 56వ CISF రైజింగ్ డే ఈవెంట్ లో పాల్గొని ఆయన మాట్లాడారు. తమిళ విద్యార్థుల లబ్ధి కోసం ఇంజనీరింగ్ మెడికల్ విద్యను తమిళంలో బోధించాలని సీఎం స్టాలిన్ ను కోరుతున్నట్లు అమిత్ షా తెలిపారు. భారతీయ సంస్కృతిని బలోపేతం చేయడంలో తమిళనాడు కీలక పాత్ర పోషించిందన్నారు. పరిపాలనా సంస్కరణలైన, ఆధ్యాత్మిక చింతన అయినా, విద్య అయినా, దేశ సమగ్రత, ఐక్యత అయినా తమిళనాడు పాత్రను విస్మరించలేమన్నారు. मैं आज तमिलनाडु की इस धरती से देश के भाषा भाषी भाषाओं में पढ़ने वाले हर युवा को एक बात जरूर बताना चाहता हूं. अब तक CAPF की भर्ती में आपकी मातृभाषा का स्थान नहीं था. आप बंगाली में CAPF की परीक्षा नहीं दे सकते थे, आप कन्नड़ में नहीं दे सकते थे, आप तमिल में भी नहीं दे सकते थे. नरेंद्र मोदी जी ने निर्णय किया कि सभी 8वीं सूची की अनुसूची की भाषाओं में अब हमारे युवा परीक्षा दे पाएंगे. तमिलनाडु के युवा भी अब तमिल में परीक्षा दे पाएंगे. इस मौके पर मैं तमिलनाडु की धरती पर आया हूं तो तमिलनाडु के मुख्यमंत्री को भी आग्रह करना चाहूंगा कि कई राज्यों ने पहल की है. मेडिकल की शिक्षा और इंजीनियरिंग की शिक्षा में स्थानीय भाषा में अभ्यासक्रम बनाए गए हैं. मेरा आग्रह है
तमिलनाडु के मुख्यमंत्री को कि तमिलनाडु में भी तमिल भाषा में मेडिकल और इंजीनियरिंग का एजुकेशन शुरू किया जाए, शीघ्र किया जाए। और मैं मानता हूं इससे न केवल अपनी मातृभाषा मजबूत होगी और तमिल माध्यम में पढ़े हुए बच्चों को आगे पर समान अवसर मिलेंगे। मैं आशा करता हूं कि वो जल्दी ही इस पर कुछ कदम उठाएंगे। मैं 2 साल से कह चुका हूं, पर अभी तक कोई परिणाम नहीं मिला है। मुझे आशा है कि आज वो जरूर कुछ पहल करे। బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు చేశారు. గజ్వేల్ పట్టణంలో ఇవాళ మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. కవితకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ తో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ పదవి బీసీకి ఇప్పించాలని సవాల్ విసిరారు. శాసనసభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడిని బీసీ నేతకు ఇవ్వండి, శాసన మండలిలో కూడా మరో బీసీ నేతకు ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. ఇచ్చిన 4 మంత్రి పదవులు బీసీలకు ఎందుకు ఇవ్వరని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీసీలో పెద్ద సామాజిక వర్గానికి చెందిన ఈటెలను మధ్యలోనే మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేశారని ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు. కేసీఆర్ కుటుంబానికి పదవులు కావాలి, మరి బీసీలకు పదవులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ రోజు ఫామ్ హౌస్ చర్చలో కేసీఆర్ తో తాను చెప్పిన విషయంపై కవిత మాట్లాడాలని సవాల్ విసిరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అవకాశం వస్తే బీజేపీలో ఒక మహిళకు ఇచ్చామని గుర్తు చేశారు. మొదటి 5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేని ఒకే ఒక కేబినెట్ ఈ దేశంలో ఏదైనా ఉంటే అది కేసీఆర్ కేబినెట్ అని విమర్శించారు. బీజేపీని విమర్శించే ముందుగా బీఆర్ఎస్ చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పారు. బీజేపీ వైపు వేలెత్తి చూపించే బదులు ముందుగా బీఆర్ఎస్ నేతలు తప్పులు సరిదిద్దుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హితవు పలికారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయక టీఆర్ఎస్ కు ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చిందని ఫామ్ హౌస్ కి పరిమితమైన వాళ్ళు లేదా మళ్ళీ మీటింగ్ పెడుతుర్రంట. మీటింగ్ పెట్టి ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని చూస్తారంట. వాళ్ళ బిడ్డ మాట్లాడుతుంది బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని. తల్లి మేము 2 ఎమ్మెల్సీలు ఇస్తే 2 ఎమ్మెల్సీలు గెలిస్తే ఒకటి బీసీ గెలిచినాం, ఒకటి ఓసీ గెలిచినాం. దాదాపు జనాభాలో సగం ఉన్నటువంటి బీసీలని సముచితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అమ్మ కవితమ్మ, నీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయనతో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ మీ నాయన అగ్రకులం కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ను ఒక బీసీకి ఇయ్యండి. శాసనసభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఒక బీసీకి ఇయ్యండి. శాసన మండలిలో ఒక ప్రతిపక్ష నాయకుడు అవకాశం ఉంది, ఇంకొక బీసీకి ఇయ్యండి. చేసేటప్పుడేమో చెయ్యరు, ఇచ్చేటప్పుడేమో ఇయ్యరు. ఇచ్చిన ఈ 4 ఇయ్యరు బీసీలకు మీరు మంత్రి పదవులు. నడిమిట్లోనే ఈటల రాజేందర్ అనేటువంటి ఒక బీసీ తెలంగాణలో పెద్ద సామాజిక వర్గం అని చెప్పిన సామాజిక వర్గానికి మంత్రి పదవి వీకేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కవితమ్మ వచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారని మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్లున్నాయి. కవిత గారు ఇంకొకటి కాదు, నీకు పదవి కావాలి, మీ బావకు పదవి కావాలి, మీ అన్నకు పదవి కావాలి, మీ నాయనకు పదవి కావాలి. మరి ఇక బీసీలకు పదవి ఎప్పుడు ఇస్తారు కవితమ్మ అనేది ఒక్కసారి ఇలా ఫామ్ హౌస్ చర్చలో నువ్వు మాట్లాడు. మీ నాయనతోటి చెప్పు, అర్జెంటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఒక బీసీకి ఇవ్వని చెప్పు. శాసనసభలో బీసీకి ఇవ్వకపోతే మహిళకి ఇయ్యండి. మేము మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి మాకు అవకాశం వస్తే ఒక మహిళకి ఇచ్చినాం. రేపు మహిళా దినోత్సవం వస్తుంది, మహిళల్ని గౌరవించమని చెప్పు మీ నాయనని. మొదటి 5 సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఒకే ఒక క్యాబినెట్ ఈ దేశంలో ఏంటంటే అది చంద్రశేఖరరావు గారి క్యాబినెట్. అందుకని బీజేపీని విమర్శించే కంటే ముందు మీ ఈపు మీ కనబడతలే చెల్లె, ఎవరైనా వెనకాలని చేసి చెప్పుమని మీ తప్పులు మీరు సరిదిద్దుకోండి. మా వైపు వేలెత్తి చూపే బదులు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా సోదరి కవితకి టీఆర్ఎస్ పెద్దలకి తెలియజేస్తారు. థ్యాంక్ యూ అనండి. కర్నూలు జిల్లాలో మారుమూల ప్రాంతాలకు కూడా సాగు తాగునీరు అందించడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో 2 సార్లు చర్చించినట్లు అసెంబ్లీ వేదికగా చెప్పారు. స్థూల నమోదు నిష్పత్తి, అక్షరాస్యతతో కర్నూలు వెనుకబడి ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవమని ఆయన అన్నారు. అందుకే రాబోయే డిఎస్సీలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారని తెలిపారు.
గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ, లిటరసీ రేట్ కానీ, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను ఇది. అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. మేము మాట్లాడుకుంది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. రెండు విషయాలు, ఒకటి మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారు, లిబరల్ గా చెప్పారు. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, వాస్తవం, అందరు తెలిసిన విషయం. కానీ మేము ఆలోచించే రెండు విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక భాగం అవుతే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా, ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎటువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీల వర్గీకరణపై ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల అమలుకు 2 వేర్వేరు తీర్మానాలు ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక ఎస్సీ వర్గీకరణపై చట్టం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా రాబోయే అసెంబ్లీలో చట్టం తేవాలని నిర్ణయించామని, ఆ మేరకు ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపామని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని, సమావేశ నిర్ణయాలను కేంద్రానికి నివేదించాలని నిర్ణయించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జరిపిన కుల సర్వే, దాని తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన మేధావులు సంఘాల ద్వారా మిస్ అయిన వారికి సంబంధించి మరొకసారి అవకాశం ఇవ్వమని అడిగిన దాని దృష్ట్యా 3 పద్ధతుల్లో అవకాశం ఇచ్చి తేదీ ముగిసిన తర్వాత ఈరోజు మళ్ళీ క్యాబినెట్లో ఇందుకు సంబంధించిన అంశం మీద చర్చ చేసి రాబోయే శాసనసభ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్కు సంబంధించి 42% పెంచే ముసాయిదా చట్టాన్ని ఈరోజు బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంలో స్థానిక సంస్థలకు 42%తో పాటుగా విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా 42% ఇవ్వాలనేటువంటి 2 వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగా గతంలో 2017లో గత శాసనసభలో 37% చేసిన తీర్మానాన్ని తిరిగి వాపస్, ఎందుకంటే ఒక బిల్ వాపస్ అక్కడ ఉండగా చేయడానికి వీల్లేదు కాబట్టి ఆ బిల్ వాపస్ తీసుకున్న దానికి సంబంధించి కూడా ఆ రిజర్వేషన్ పాత బిల్లును వెనక్కి తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది. దీనివల్ల బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన విధంగా కమిట్మెంట్గా ముందుకు పోయేటువంటి మార్గాన్ని ఈరోజు కేబినెట్ తిరిగి ఆమోదించడం ద్వారా గతంలో 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు ఆమోదించి 4వ తారీఖు ఫిబ్రవరి 2025 నాడు ఏ విధంగానైతే అసెంబ్లీలో నివేదిక పెట్టినామో, నిర్ణయం నుంచి నివేదిక దాకా ఇది తిరిగి ఈ శాసనసభ లోపల ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి తద్వారా 31C కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక ప్రొవిజన్స్ ప్రకారంగా ఇది అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఇందుకు సంబంధించి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు మోదీతో కలిస్తే తప్ప గెలవలేని పవన్ కళ్యాణ్ జగన్ గారి మీద మాట్లాడుతున్నాడని విమర్శించారు. కూటమి గెలుపు మున్నాలు ముచ్చటే అంటూ ఎద్దేవా చేశారు. మేము దూషిస్తే మాత్రం ఏం అనుకోమాకండి. జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెబుతున్నా, మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి. మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం ఏటి ఊరుకొని చెప్పులు తీస్తాం, పంచలు లాగుతాం, సన్నాసులు, ఎదవలు, సుంటలు
అని మాట్లాడమాకండి. మీరు కాస్త ఓర్పుగా వినండి. మీరు రాబోయే కాలంలో ఏ రకమైన దుస్థితికి మీరు చేరబోతున్నారో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అయ్యా లోకేష్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట వాస్తవం. ఇంకోటి ఎవరు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా ఎవరు మనోహర్ గారికి చెప్తున్నా, ఓటమి ఎరుగని ధీరుడు మా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా. 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాడు. 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత ప్రజాబలం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మేము 100% స్ట్రైక్ రేట్ అంటాడు ఒక ఆయన. అవునా, మీరు 100% స్ట్రైక్ రేటే. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఏమండి ఎంత పొలం ఉందని అడిగాం. 351 ఎకరం ఉందండి అన్నాడు. ఏమయ్యా నీకు 350 ఎకరం ఎక్కడ ఉంది? నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి 351 ఎకరం ఉందన్నాడు. ఏమయ్యా నీకెంత ఉంది చెప్పండి. నాకు 1 ఎకరం అండి, కడమ మొత్తం మా చల్లపల్లి జమీందారు గారిది 2 పక్క ఉంటాయి, అందుకని 351 ఎకరం అని చెబుతారండి అన్నాయంట. అట్లాగే నీకు స్ట్రైక్ రేట్ ఎక్కడుందయ్యా? నువ్వు చంద్రబాబు మోడీ కలిసి వస్తే నీకు స్ట్రైక్ రేటు రా, సింగిల్ కదా. నీ పర్సంటేజ్ ఏంటో తెలిపోద్ది, నీ కెపాసిటీ ఏంటో తెలిపోద్ది. 2 చోట్ల నిలబడ్డావు, తుక్కుగా ఓడిపోయావు సింగిల్గా. అంతకుముందు మీ అన్న 18 సీట్లు వచ్చినాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి ధైర్యం మీరు చేస్తున్నారు. మా దురదృష్టం, ఈ ప్రజాస్వామ్య దేశంలో మీకు అవకాశం వచ్చింది, 4 కలిసి వచ్చారు, మా మీదకి వచ్చారు, సింగిల్గా మేము వచ్చాము. మీ కూటమి గెలిచింది. 3 నాళ్ల ముచ్చట. కూటమి అనేకమైన వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడుతుంది. సంవత్సరం కూడా కాదని 9 మాసాలకి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో లేవు, ఈ దేశంలో లేవు. అసలు 9 మాసాలకి ఇలా అయితే 2 సంవత్సరాలు ఆగండి అయ్యా. జనం ఏ రకంగా మిమ్మల్ని ఉమ్ము పెట్టి ఓస్తారో, ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. పరిపూర్ణంగా కేటాయిస్తారు, ఎగ్గొడతారు. మీరు వచ్చి ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సరే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడి వ్యవసాయ మార్కెట్లోకి మిర్చి బస్తాలను అనుమతించాలని రైతులు ఆందోళనకు దిగారు. బయ్యారం, డోర్నకల్, సుదూర మండలాల నుంచి వచ్చిన రైతులు గురువారం రాత్రి మహబూబాబాద్ మార్కెట్ ఎదుట నిరసన తెలిపారు. మార్కెట్లోకి మిర్చి బస్తాలు తీసుకురావడానికి 3 రోజులుగా ఇబ్బంది పడుతున్నామని, ఇప్పుడు మళ్లీ ట్రాక్టర్లో బస్తాలను తెస్తే అధికారులు వాహనాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అసలే మార్కెట్లో కాంటాలు కాక రైతులు ఇబ్బంది పడుతుంటే మార్కెట్ కు మాత్రం వరుసగా రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా సెలవులు ప్రకటించి గేట్లకు తాళాలు వేసి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై మార్కెట్ కార్యదర్శి షంషీర్ ను వివరణ కోరగా 2 రోజులుగా జిల్లాలోని అన్ని మండలాల నుంచి మిర్చి ఎక్కువ సంఖ్యలో వచ్చిందని, మార్కెట్ షెడ్లు మొత్తం నిండిపోయినట్టు తెలిపారు. శుక్రవారం మార్కెట్ కు సెలవు ఇవ్వడం వల్ల వాహనాలను లోనికి రానివ్వటం లేదని పేర్కొన్నారు. ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రయోగించిన స్టార్షిప్ మెగా రాకెట్ అంతరిక్షంలో పేలిపోయింది. ప్రయోగం విజయవంతమైన ఆ తర్వాత ఒక్కసారిగా పేలిపోయి చెల్లాచెదురైంది. టెక్సాస్ లోని బోకా చికాలో నిన్న సాయంత్రం 5:30 స్టార్షిప్ రాకెట్ ను ప్రయోగించారు. తొలుత రాకెట్ విజయవంతంగానే నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఒక్కసారిగా పేలిపోయింది. దాని నుంచి భారీ శకలాలు కిందకి దూసుకొచ్చాయి. ఫ్లోరిడా, బహమాస్ ప్రాంతాల్లోని ఆకాశంలో ఈ శకలాలు నిప్పులు కక్కుతూ రాలడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పేస్ ఎక్స్ స్పందించింది. వీటి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపింది. కాగా స్పేస్ ఎక్స్ జనవరిలో నిర్వహించిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్షిప్ ప్రయోగం కూడా విఫలమైంది. సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగినట్టు అప్పట్లో స్పేస్ ఎక్స్ ప్రకటించింది.
మీడియాలో తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం సాగుతుందని, ఈ అంశంపై తాను వివరణ ఇవ్వాలనుకుంటున్నానని, తన భర్తతో తనకు ఎలాంటి విభేదాలు లేవని వివరిస్తూ గాయని కల్పన ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. కూతురితో గొడవ, భర్తతో విభేదాల వల్ల ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని ప్రచారం సాగుతుంది. అయితే అధిక మోతాదులో నిద్ర మాత్రలను తీసుకోవడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు కల్పన కుటుంబం వివరణ ఇచ్చింది. అయినప్పటికీ తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ కల్పన ఒక వీడియోను విడుదల చేశారు. తమ కుటుంబంపై జరుగుతున్న తప్పు ప్రచారంపై వివరణ ఇవ్వాలనుకుంటున్నానని, తన భర్తపై తప్పుడు ప్రచారాన్ని ఆపివేయాలని ఆమె అందులో కోరారు. ఒత్తిడి కారణంగానే నిద్ర పట్టలేదని, అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకున్నట్లు వెల్లడించారు. తన కుటుంబం చాలా సంతోషంగా జీవిస్తుందని, తన భర్త సహకారం వల్లే ఎన్నో చేయగలుగుతున్నానని ఆమె తెలిపారు. తనకు వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నిద్ర సరిగ్గా పట్టడం లేదని తెలిపారు. అందుకోసం చికిత్స తీసుకుంటున్నానని, వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్ లోని టాబ్లెట్లను అధిక మోతాదులో తీసుకున్నానని తెలిపారు. అందువల్లే స్పృహ తప్పి పడిపోయినట్లు చెప్పారు. తన భర్త సరైన సమయంలో స్పందించారని, అలాగే తమ కాలనీ వాసులు పోలీసుల సహకారంతో ఇప్పుడు కోలుకుంటున్నానని పేర్కొన్నారు. త్వరలో పాటలతో మళ్లీ అందరినీ అలరిస్తానని తెలిపారు. తన జీవితంలో తనకు తన భర్త అతిపెద్ద బహుమతి అని, ఆయన సహకారం వల్లే నచ్చిన రంగాల్లో రాణిస్తున్నానని తెలిపారు. కాబట్టి తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తన ఆరోగ్యం గురించి చాలా మంది వాకబు చేస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలని ఆమె వీడియోలో పేర్కొన్నారు. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్లో, మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను, ఎల్ఎల్బి చదువుకుంటున్నాను. అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్లిపోయాను. భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా 2 రోజులు లాభపడ్డాయి. ట్రేడింగ్ లో సెన్సెక్స్ 609.86 పాయింట్లు బలపడి 74,340.09 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 207.40 పాయింట్ల వృద్ధితో 22,544.70 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో జోరుగా కొనుగోలు జరగడంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల విషయంలో కాస్త మెత్తబడటం మార్కెట్ ర్యాలీకి దోహదపడ్డాయి. ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.54 లక్షల కోట్ల మేర పెరిగి 397.58 లక్షల కోట్లకు చేరుకుంది. నయారా ఎనర్జీ గతంలో ఎస్ఆర్ ఆయిల్ తన మైనారిటీ షేర్ హోల్డర్ల నుంచి 2.59 కోట్ల షేరును ఒక్కొక్కటి 731 చొప్పున తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ అనుబంధ విభాగమైన ఐఐఎఫ్ఎల్ ఫెసిలిటీస్ సర్వీసెస్ ఓపెన్ మార్కెట్ లో బ్లాక్ డీల్ ద్వారా హైదరాబాద్ కు చెందిన అవంతి ఫీడ్స్ లో మరో 4.4% వాటాను 470 కోట్లకు దక్కించుకుంది. ఈ మంగళవారం కూడా ఐఐఎఫ్ఎల్ సర్వీసెస్ అవంతి ఫీడ్స్ లో 4.4% వాటాను 435 కోట్లకు కొనుగోలు చేస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదని సునీల్ గవాస్కర్ సూచించారు. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్ తో టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ గత 2 మ్యాచ్లలో 4 స్పిన్నర్లతో ఆడారని, ఇప్పుడు కూడా అదే విధంగా జట్టు కూర్పు ఉండాలని చెప్పారు. కొన్ని అంశాలలో భారత జట్టు మెరుగైతే ఫైనల్లో తిరుగుండదని ఆయన పేర్కొన్నారు. ఓపెనర్ల నుండి ఇప్పటి వరకు భారీ ఆరంభం దక్కలేదని, ఫైనల్లో వారి నుండి మంచి ప్రదర్శన ఉంటుందని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కొత్త బంతితో ఆరంభంలో కొన్ని వికెట్లు తీయాలని, కనీసం 2 నుండి 3 వికెట్లు తీస్తే ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. మిడిల్ ఓవర్లలో పరుగులను నియంత్రిస్తున్నప్పటికీ వికెట్లు తీస్తేనే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరుగుతుందని వ్యాఖ్యానించారు. చక్రవర్తి, కుల్దీప్ లను జట్టులోకి తీసుకోవడం మంచి నిర్ణయమని సునీల్ గవాస్కర్ అన్నారు. పరిమితి ఓవర్లలో డాట్ బాల్స్ ను వేయడం కీలకమని, ఈ విషయంలో వారిద్దరూ మంచి ప్రదర్శన చేస్తున్నారని ప్రశంసించారు. దుబాయ్ పిచ్ నుండి మంచి సహకారం అందుతోందని వ్యాఖ్యానించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇంజనీరింగ్, మెడికల్ విద్యను తమిళంలో బోధించండి. సీఎం స్టాలిన్ కు అమిత్ షా కౌంటర్.
కేసీఆర్ తో భేటీలో ఆ విషయం మాట్లాడు. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్. రాబోయే డిఎస్సీలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారు. అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ వెల్లడి. బీసీలకు 42% రిజర్వేషన్లు. ఎస్సీ వర్గీకరణపై సమగ్ర చట్టం కేబినెట్ నిర్ణయం. కూటమి గెలుపు మూన్నాల ముచ్చటే. టీడీపీ జనసేనలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు. మానకోటలో మిర్చి రైతుల ఆందోళన. పంటను మార్కెట్లోకి అనుమతించాలని డిమాండ్. ఆకాశంలో పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్. టెక్సాస్ లోని బోకా చికా వేదికగా స్టార్ షిప్ మెగా రాకెట్ ప్రయోగం. మా కుటుంబంపై తప్పుడు ప్రచారం సాగుతుంది, అందుకే ఈ వివరణ. వీడియో విడుదల చేసిన గాయని కల్పన. $22,500 స్థాయిని దాటిన నిఫ్టీ వరుసగా రెండో రోజు లాభాలు. ఎల్లుండి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. సునీల్ గవాస్కర్ సూచనలు. కొన్ని అంశాల్లో మెరుగైతే ఫైనల్లో తిరుగు ఉండదనే సూచన. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.